వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ రెన్యువల్ కాలేదు. దానికి సంబంధించిన కారణాలు ఏంటి? లేకపోతే రెన్యువల్ చేయించుకోవడానికి తగిన అవకాశాలు లేవా? అంటే కొన్ని కేసుల్లో ఉండటం వల్ల, లేదా మాజీ ముఖ్యమంత్రి అవ్వటం వల్ల ఆ ప్రాసెస్ ఆగిపోయిందా? భరద్వాజ్ గారు ఉన్నారు, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏంటో మాట్లాడదాం. సార్, జగన్ తన కూతురు బర్త్డే ఉంది, లండన్ వెళ్ళటానికి అప్లై చేసుకున్నారు పాస్పోర్ట్. సిబిఐ ఆఫీస్ దగ్గర నుంచి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వెళ్తాను అని. కానీ సిబిఐ పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే పాస్పోర్ట్ రెన్యువల్ కూడా అది ప్రాబ్లం అయిపోయింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? అంటే విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్ లో వీళ్ళు అప్లై చేసుకున్నారు, ఇద్దరు అప్లై చేసుకున్నారు. అది రెన్యువల్ వాయిదా వేశారు వీళ్ళు వాంటెడ్ గానే సిబిఐ కూడా. నిజానికి ఆయన ఎన్నికల ప్రక్రియ అయిపోయి రిజల్ట్ రావటానికంటే ముందే ఒకసారి లండన్ వెళ్ళొచ్చారు. ఆయన అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రచారం జరిగింది బయట, ఆయన ఇంకా రాడు, అక్కడే ఉంటారు, అక్కడే ఉండిపోయారు. అంటే విజయ్ మాల్యాతో పోల్చేసి జగన్మోహన్ రెడ్డిని, ఆయన ఇంకా రాడు, అక్కడే ఉంటాడు, ఆయన తీసుకురావడానికి ఒక పెద్ద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది అన్న లెవెల్లో మాట్లాడారు. ఇక్కడ కూటమికి చెందినటువంటి నాయకులు, పర్టికులర్ గా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అవును అదే చెప్పారు సార్. ప్రెస్ దగ్గరికి కూడా వచ్చి మాట్లాడారు, ఇంకా జగన్ పని అయిపోయింది, ఇంకా రాడు ఆయన, తట్టబుట్ట సర్దుకున్నారు అని చెప్పి. సో ఆయన వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా రోజుకొక ప్రచారం చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతాడని, సరెండర్ అయిపోయాడు సోనియా గాంధీకి అని. ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ ధర్నా దగ్గరికి ఇండి కూటమి నుంచి కొంతమంది నాయకులు వచ్చారు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్ళారు అతన్ని. సో ఇదంతా ఇండికేట్ చేస్తోంది ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిసిపోబోతున్నాడు అని మాట్లాడారు. అవును సార్, షర్మిల కూడా కలిసిపోయారు, గొడవలన్నీ సమసిపోయాయి, చెల్లిని అందుకనే ముందే కాంగ్రెస్ కి పంపించారు అనే టాక్ కూడా రకరకాల ప్రచారాలు జరిగాయి. అవును, కానీ ఏది కాలేదు, ఆ పార్టీ ఉంది. షర్మిల ఆల్రెడీ ఇష్యూస్ కూడా క్రియేట్ చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ గా, ఆవిడ గొడవ ఆవిడ పడుతోంది. అవును. సో ఈయన ప్రత్యేకంగా ఉండటం ద్వారా మాత్రమే లబ్ధి పొందగలడు పొలిటికల్ గా. ఓకే, ఈయన ఏ పార్టీలో విలీనమైనా ఈయనకు వచ్చేది ఏం లేదు, వనగూడేది ఏమీ లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. ఓకే సార్. అలాగే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ ఒకటి అన్ని పేపర్స్ రాశారు సార్, అందరూ రాశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడేశాడు. అది ఓపెన్ డయాస్ మీద ఒక స్పెక్యులేటివ్ స్టోరీ ఆధారంగా ఆయన ఉపన్యాసం నడిచింది. ఇదే ముఖ్యమంత్రి ఇంకొక స్పెక్యులేటివ్ స్టోరీ మీద మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించే. జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, ఆయన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయబోతున్నారు, అవినాష్ రెడ్డి ఎంపీగా రిజైన్ చేయబోతున్నాడు, కడప ఎంపీగా రిజైన్ చేస్తాడు, అక్కడ బై ఎలక్షన్ వస్తుంది, ఆ బై ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేయబోతున్నాడు ఎంపీగా, షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు, నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి షర్మిలను గెలిపిస్తాను అని మాట్లాడాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. అవునండి, అది స్పెక్యులేటివ్ స్టోరీ అని అర్థం అవుతూనే ఉంది, ఇది వండి వారుస్తున్నారు అని. దాన్ని బేస్ చేసుకుని ఎందుకు మాట్లాడతాడు ఈయన పదే పదే అంటే ఆ స్పెక్యులేటివ్ స్టోరీకి అధికారం ముద్ర వేసినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే. ఇలాంటి ఒక ఆమోద ముద్ర వేయటం అనేది జరుగుతోంది రాజకీయాల్లో. అంటే దీన్ని పుకారు యుద్ధము అంటారు. పుకారు పుట్టించి అవతల వాళ్ళ మీద వాళ్ళని బదనాం చేయటం ద్వారా ఒక తరహా యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఈ తరహా యుద్ధం చేయటంలో చంద్రబాబు గారు సిద్ధాస్తుడు. ఆయన మన ఎన్నికల్లో చేసింది కూడా అదే. జగన్ సైకో అనేది ఒక బ్రాండ్గా డిజైన్ చేసి జనాలని మోటివేట్ చేయగలిగాడు ఆయన. సరే, ఆయన విజయం సాధించాడు. అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి వీసా అదే పాస్పోర్ట్ ఆగింది అనగానే ఆయన లండన్ వెళ్ళిపోతాడు, ఇంకా రాడు, పారిపోవటం కోసం రంగసిద్ధం చేసుకుంటున్నాడు అనే ప్రచారం మళ్ళీ రివోక్ చేశారు. రెండోది, ఆయన పాస్పోర్ట్ ఆపడానికి సీరియస్గా కేసులే కారణమయ్యే అవకాశం ఉంది. కొత్త కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ నడిచిన టైంలో జరిగినటువంటి వ్యవహారాల మీద నెమ్మదిగా ఎంక్వైరీలు మొదలవుతున్నాయి. ఈ మొదలవుతున్న దశలో కొత్త కేసులు వస్తాయి. ఈ మధ్య కాలంలో దేవినేని అవినాష్ కూడా
తన పాస్పోర్ట్తో వెళ్ళినప్పుడు ఆయన ఆపారు, ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపారు ఆయన. ఓకే సార్. ఆపి వెనక్కి పంపించారు. పంపించడానికి కారణం ఏమిటి? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు. నిన్న ఆల్రెడీ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. అవును. సో నెమ్మదిగా ఈ అరెస్టుల ప్రక్రియ సజ్జల రామకృష్ణారెడ్డి దాకా వెళ్ళే అవకాశం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి బ్రెయిన్ బిహైండ్గా ఉన్నాడు ఈ కార్యక్రమానికి అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కేసులో. అంటే కుట్రదారు కోణంలో సజ్జల పేరు ఉంది దానిలో. ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనకి రాలేదు, సురేష్కి రాలేదు, ఆయనకి రాదు. హైకోర్టు సీరియస్గానే ఉంది ఈ కేసు విషయంలో అనేది అర్థమవుతోంది. కనుక వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. అందుకని ఆయన్ని లండన్ వెళ్ళడానికి అనుమతించే పరిస్థితుల్లో సిబిఐ కూడా లేదు. రెండోది 2 కేసులు 2 చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు తొందరగా తేల్చండి అని ఒక పిటిషన్ చేగొండ హరిరామ్ జోగయ్య గారు వేసినటువంటి ఒక పిటిషన్ మీద హైకోర్టులో ఒక గొడవ జరుగుతోంది, సుప్రీంకోర్టులో ఒక గొడవ జరుగుతోంది. అంటే ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నారు విషయాన్ని అని సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుని మందలించినటువంటి సందర్భం చూసాం మనం ఈ మధ్య. ఓకే, అవునండి. ఇటువంటి కండిషన్లో ఆయన్ని బయటకు పంపిస్తే ఇబ్బంది అవుతుంది అని సిబిఐ ఫీల్ అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. ఆ కారణం చేతే ప్రస్తుతానికి హోల్డ్ చేశారు ఆయన్ని. ఇది ఇటువంటిది ఏమీ జరగదు అని తేలితే, వాళ్ళు కనుక భావిస్తే, లేదు వీళ్ళు కన్విన్స్ చేస్తే, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంతో మంచి రిలేషన్సే ఉన్నాయి అని అంటున్నారు. రిలేషన్స్ ఉన్నాయి, ఇప్పటికీ వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకుంటున్నాడు ఈయన ఎన్డీఏ నాయకత్వం నుంచి అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే వీళ్ళు మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత పార్లమెంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి 4 ఎంపీలు ఓం బిర్లాకి అనుకూలంగా ఓటు వేశారు. ఇది బీజేపీ నుంచి స్పీకర్గా కంటెస్ట్ చేసినటువంటి ఓం బిర్లాకి అనుకూలంగా వైసీపీ ఎంపీలు ఓటేయటం మనం చూసాం. అయితే బడ్జెట్ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో నెగిటివ్గా మాట్లాడారు. అలాగే వక్ఫ్ బోర్డు సవరణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వైసీపీ తను వ్యతిరేకంగానే వ్యవహరించింది. ఓకే, అంటే తన లోకల్గా మైనారిటీలో తన ఇమేజ్ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో అలా మాట్లాడాడు. కానీ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయనేది మాట్లాడుతున్నారు చాలామంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీ విలీనం అయిపోతుంది అని స్పెక్యులేటివ్ స్టోరీ వచ్చినప్పుడు, ఇలా విలీనం కావడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించినా బీజేపీ అంగీకరించే పరిస్థితుల్లో లేదు అనే మాట కూడా విన్నాం మనం. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది, బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది అంటే, వైసీపీ లైవ్లో ఉండటం అనేది బీజేపీకి అవసరం. ఎందుకు అవసరము అంటే, చంద్రబాబుని కంట్రోల్ చేయడానికి పేపర్ వెయిట్గా జగన్మోహన్ రెడ్డి కావాలి వాళ్ళకి. ఓకే, జగన్మోహన్ రెడ్డి కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తోక జాడిస్తే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తారు వాళ్ళు. అలా తీసుకురావాలంటే ఇతని పార్టీ ఉండాలి. ఇతను వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నా వాళ్ళు అడ్డుపడతారు డెఫినెట్గా, బీజేపీ వాళ్ళు. ఆ కండిషన్, ఆ పొలిటికల్ కండిషన్ ఉంది అక్కడ. ఓకే, అలాగే మన ప్రమాణ స్వీకారం సందర్భంగా మోడీ గారు మొత్తం అయిపోయిన తర్వాత చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళిద్దరి చేతులు ఎత్తి ప్రజలకు అభివాదం చేసినటువంటి ఒక సన్నివేశం ఉంది. సో ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన ఉంది భారతీయ జనతా పార్టీకి. అందుకని సిబిఐ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపించినప్పటికీ రేపు పాజిటివ్ డెసిషన్ కూడా రావచ్చు ఆయన పాస్పోర్టుకు సంబంధించి. అయితే కోర్టు ప్రెజర్ ఉన్నమాట వాస్తవం. సిబిఐ కోర్టుని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి, అలాగే తెలంగాణ హైకోర్టు నుంచి ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ వలన ఆపితే ఆపి ఉండొచ్చు, హోల్డ్ చేసి ఉండొచ్చు. కేసులు తొందరగా తేల్చాలి అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది. రఘురామకృష్ణరాజు కూడా ఇంప్లీడ్ అయి ఉన్నాడు ఈ కేసుల్లో. కనుక వీళ్ళందరూ ప్రెజరైజ్ చేస్తున్నారు
దీన్ని తేల్చాలి అని. అందుకని ప్రస్తుతం సిబిఐ అలా హోల్డ్ చేసింది దీన్ని. ఓకే. అంతే తప్ప ఇది సీరియస్ ప్రమాదం అయిపోతుంది అనేదో దేశం వదిలి పారిపోతున్నాడు అనుకోనక్కర్లేదు. వాళ్ళ అమ్మాయిని అవసరమైతే ఇక్కడికే పిలిపించుకుంటాడు ఆయన. ఓకే. పిలిపించుకుని ఆ బర్త్డే ఫంక్షన్ ఏదో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే చేసుకుంటాడు. దీన్ని పొలిటికల్ గా రచ్చ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకోవడం లేదు. ఇన్ని స్పెక్యులేటివ్ స్టోరీస్ వస్తున్నప్పటికీ వైసీపీ నుంచి ఒక మాట బయటకు రావట్లేదు దీని మీద. ఎందుకు రావడం లేదంటే వాళ్ళు డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు వాళ్ళ రిలేషన్స్ని. పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, తమ క్యాడర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. అంత కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఈ ఇష్యూ మీద గొడవ పడాలని అనుకోవడం లేదు. ఇష్యూ బేస్డ్గానే చాలా జాగ్రత్తగా వెళుతున్నాడు. ఆయన జీవితంలో ఏ రోజున కేంద్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒకే ఒక్క సందర్భం మొన్న పార్లమెంట్లో ఆయన బడ్జెట్ మీద విజయసాయి చేసిన ప్రసంగం. ఇదేదో ఆంధ్రాకి చాలా దోచిపెట్టారని మాట్లాడుతున్నారు, ఏమీ దోచిపెట్టలేదు, అప్పులు ఇప్పిస్తున్నారు అంతే అన్నాడు ఆయన. అంతే, అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు. చిన్న మాట అది, అంతే. అలాగే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు వ్యవహారంలో కూడా వీళ్ళు కొంచెం దానిలో ఇన్వాల్వ్ కాకూడదు అనే వ్యవహరిస్తోంది. ఎందుకంటే మైనారిటీ ఓట్లు దెబ్బతింటాయనే ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రెండూ తప్ప ఆయన ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన చరిత్ర లేదు. ఇప్పుడు కూడా ఆయన ఘర్షణ పడాలని అనుకోవడం లేదు, దీన్ని ఇష్యూ చేయాలని ఆయన అనుకోవడం లేదు. కానీ దీన్ని ఇష్యూ చేయటం ద్వారా తన పొలిటికల్ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. బీజేపీ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ గొడవల్లో. వాళ్ళు కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకని ఈ సానుకూల వాతావరణం బీజేపీకి వైసీపీకి, అంటే బీజేపీ రెండు తలుపుల విధానంలో ఉంది. చంద్రబాబు గారు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం కాలంలో రెండు కళ్ళ సిద్ధాంతం అని మాట్లాడేవాడు. ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అని. అలా బీజేపీ ఇప్పుడు రెండు తలుపుల విధానాన్ని అమలు చేస్తోంది. ఫ్రంట్ డోర్లో ఒకడు, బ్యాక్ డోర్లో ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఫ్రంట్ డోర్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, బ్యాక్ డోర్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే విషయాన్ని అంగీకరించాలి. బీజేపీతో గుడ్ రిలేషన్స్లోనే ఉన్నాడు కాబట్టి పెద్ద పెను ప్రమాదం అయితే లేదు అతను. తాత్కాలికంగానే ఇవన్నీ ఉన్నా కానీ నెక్స్ట్ కోర్టు ప్రెజర్ ఉండటం వలన హోల్డ్ చేశారు తప్ప అతన్ని టార్చర్ పెట్టాలనే ప్రోగ్రామ్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.